మనం అస్మత్ గంజ్ దగ్గరకు వచ్చాం. కోటి అస్మత్ గంజ్ దగ్గర ఎవరైనా అడిగితే ఇది చాలా ఫేమస్ అని చెప్తారు. మనకు తెలిసిందే. ఇక్కడ ప్రతిసారి ప్రతి ఏటా కొత్త కొత్త థీమ్స్తో గణేశుడిని ప్రతిష్ఠిస్తుంటారు. అది మనకు తెలిసిందే. గతంలో శ్రీరాములు వారి విగ్రహాలతోటి ఆ థీమ్ తోటి ఈసారి గణేశుడిని ప్రతిష్ఠించారు. మరి ఈసారి మహాభారత థీమ్ అయితే కనిపిస్తుంది మనకి. అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే శ్రీ మార్వాడి గణేష్ ఉత్సవ సమితి వాళ్ళందరూ కూడా 1929 ఈ సమితి ఏర్పాటైతే అప్పటి నుంచి గణేశుడిని ప్రతిష్ఠిస్తూ కొత్త థీమ్స్ తోటి ఇక్కడ ప్రతిష్ఠిస్తూ వస్తే ఇప్పటికి 96 ఏళ్ళు పూర్తయిందనమాట. మరి ఇంత ఘనంగా ఇన్నేళ్ళు ఎలా వాటిని కొనసాగిస్తూ వచ్చారో ఇక్కడ మనకి గణేష్ ఉత్సవ సమితి వాళ్ళకి సంబంధించిన మెంబర్స్ అందరూ ఉన్నారు కదా. ఒక్కొక్కరితో ఒక్కో మాట వాళ్ళ చిరు మాటలతోటి ఇక్కడ వీళ్ళ థీమ్కి సంబంధించి కనుక్కుందాం. నమస్కార్ జీ. नमस्कार, మీ పేరు? माय नेम श्रीनिवास लोया। श्री मारवाड़ी गणोत्सव समिति हर प्रतिवर्ष हम लोग एक नई स्कीम यानी एक नई झांकी भगवान की प्रस्तुत करते हैं। 2 साल पहले माँ वैष्णो देवी का किया, इससे साल पहले हम लोगों ने सीता माता जो धरती में समाधि ले रही है वो किया। इस वर्ष राजस्थान के फेमस खाटू श्याम दरबार जो महाभारत में थीम है, यानी श्याम बाबा का बड़ा शीश का अवतार जो बर्बरिक भगवान ने अपने शीश की गर्दन काट के भगवान श्री कृष्ण को दिया था और उन्हें शीश के दानी की अवतार अर्पित किया गया। तो इस बार सनातन धर्म के हिसाब से हम लोगों ने खाटू श्याम वेरी फेमस थ्रू आउट इंडिया राजस्थान का इस बार हम लोगों ने वो स्थापित किया है। वी आर द 7th generation what we are celebrating it. 1929 our establishment and 96 years we have completed. This is the 97th year what we are celebrating it. ఈ 96 ఇయర్స్గా ఒక్కొక్కసారి మన సంస్కృతిలో గణపయ్య పండుగను జరుపుకుంటూనే కూడా ప్రతిసారి ఏది అవసరం అది ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. మరి ఈసారి బార్బరికుడు గురించి కూడా మనకు చాలా మందికి తెలియదు. బట్ ఆ థీమ్ని మనం అందరం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది కూడా ఏర్పాటు చేశారు. మరి ఇంకా కొన్ని డీటెయిల్స్ కానీ ఇంత ప్రత్యేకతల గురించి ఏం చెప్తారో చూద్దాం. నమస్తే జీ, आपका नाम? मेरा नाम सुमित राठी है। मैं श्री मारवाड़ी गणेश उत्सव समिति का कन्वेनर हूँ। जैसा मुंबई में लालबाग राजा फेमस है, यहाँ पे हमने नाम दिया है भाग्यनगर के राजा। ప్రత్యేకత ఆయన ఇంకా డీటెయిల్గా చెప్తారు. నేను మీకు అర్థం అవ్వాలి కదా ఆయన చెప్పేది ముందు, అందుకు నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ పాదాలు రియల్ గోల్డ్తో చేయించారు. మన గణపయ్యకి 2 పాదాలు రియల్ గోల్డ్తో చేయించారు. అలాగే మనకి గణపయ్యకి 2 దంతాలు కూడా నిజమైన బంగారంతో చేయించారు. అలాగే మన గణపయ్యకి తిలకం కూడా అదే నిజమైన బంగారంతో చేయించారు. మీరు నమ్ముతారా నిజంగా? బట్ నమ్మాలి అని అంటే డెఫినెట్లీ మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తేనే మీరు నమ్మగలుగుతారు. అంత చకచక చాలా ఇలా తలతల మెరిసిపోతుంది. ఒకసారి దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ కనుక్కుందాం. జీ आप बोलिए। मैडम जैसा मुंबई में लालबाग के राजा है, ये भाग्यनगर के राजा है मैडम। इनके 2 चरण, 2 दंत और तिलक सोने का है मैडम। चक्र, गदा, भाला, रुद्राक्षी माला, मूषकराज, ये सब चांदी में। हर ये पूरे आइटम जो भी हमारे पास पूरे डोनेट किए थे। जिस किसी की भगवान के पास मन्नत पूरी हो रही है उनके तरफ से भेंट चढ़े हुए मैडम। సూపర్ జీ. ఇక్కడ మీరు గణపయ్యకి ఇలా బంగారు పాదాలు, బంగారు దంతాలు, బంగారు తిలకం పెట్టాలి అని మీకు ఎందుకు అనిపించింది గణపయ్య కోసం? మేడం మాకు అది కాలేదు, ఎవరైనా డొనేట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర, మాది ఏం లేదు దాంట్లో. ఆ ప్రత్యేకత ఇక్కడ మన హైదరాబాద్ మొత్తంలో ఇక్కడ మనకి అస్మత్ గంజ్ దగ్గర ఉన్న గణపయ్యకి ఆ ప్రత్యేకత, ఆ గొప్పతనం దొక్కింది. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? मैडम उसके बारे में तो हम कुछ नहीं बोल सकते मैडम। जहाँ किसी की मन्नत वहाँ पूरी हो रही है उनके तरफ से भेंट है मैडम ये। और हमारा इसमें एक संस्था का 1 सिंगल रुपये भी नहीं है मैडम। अच्छा। सब पूरा डोनेट हो सो पूरा कंप्लीट। जी आप ये लड्डू के बारे में बोलिए। तो आज इस बार लड्डू कितने ऑक्शन कैसे चल रहे हैं? हमारे पास लड्डू ऑप्शन का नहीं है मैडम। ऑप्शन नहीं करते हम लोग। हम लोग जो भी है पूरे सोसाइटी में बांटते हो। వావ్, ఇక్కడ స్పెషాలిటీ ఇక్కడ భక్తులకే వెళ్ళాలి, ఒక్కరికి వెళ్ళాలి అనేది లేదు. ఇప్పటి వరకు మనము వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ తోటి మాట్లాడాము అండ్ వన్ ఆఫ్ ది చీఫ్ మెంబర్స్ తో కూడా మాట్లాడాము. అండ్ ఇక్కడ మెయిన్ పర్సన్ ఇక్కడ మన ముందు ఉన్నారు. సార్ మీ గుడ్ నేమ్ సార్? ఒకసారి మీరు నా పరిచయం ఇస్తా. నేను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వైస్ ప్రెసిడెంట్ గోవింద్ రాఠీ. ఇంకా నేను బీజేపీ లీడర్ కూడా ఉన్నాను. ఇక్కడ ఈ గణేష్ మండపం 1929 నుంచి మేము ఇక్కడ పెట్టినాం. ఇది అంటే మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణలో ఫస్ట్ గణేష్ మార్వాడి గణేష్ ఉత్సవ సమితి. ఇంకా ముందు ఇక్కడ బయట స్కూల్ ఉన్నాయి, ఆ స్కూల్లో మేము పెట్టాను. దాని తర్వాత బయట పెట్టాను. దాని తర్వాత ఏం అయింది అంటే అందరూ घनश्याम, శ్రీనివాస్, సుమిత్ రాఠీ, నారాయణ అందరూ కలిసి ఒక నిర్ణయం చేసాం ఈ మేము ఇక్కడ లోపల కూర్చుంటాం.
ఈ గణేష్ కూడా. దాని తర్వాత ఇక్కడ పెట్టింది. ఎవ్రీ ఇయర్ వేరే వేరే ఇది కార్యక్రమం ఉంటుంది, వేరే వేరే ఇది. ఇంకా ముందు సముద్ర మంథన్ అయింది, ఇప్పుడు శ్యాంబాబాది ఇది ఉన్నాయి. దానికోసం ఇప్పుడే గంచాం చెప్పిన ఇది అన్ని డొనేషన్ వచ్చింది. డొనేషన్ ఎప్పుడు వస్తుంది? ఎందుకు అంటే ఏదైనా భక్తి ఇక్కడ వస్తే వాళ్ళ కామ్న పూర్ణం అవుతుంది, దానికోసం వాళ్ళు ఇస్తారు. ఊకనే ఎవరు ఇస్తలేదు, అవునవును. అది నమ్ముకోవాలి. ఎందుకంటే బాంబేలో లాల్బాగ్ రాజా ఉంది, అక్కడ దర్శనం కోసం 6 అవర్స్ 7 అవర్స్ 8 అవర్స్ అవుతుంది. అవును. ఆ పరిస్థితి ఇక్కడ కూడా రావాలి. మ్మ్. భక్తులు కూడా ఇక్కడ ఏమున్నాయంటే భక్తులు చాలా ఇక్కడ వస్తారు. ఇప్పుడు మీరు వస్తున్నారు, ఇప్పుడు జీసీపీ కమిషనర్ అందరు వస్తారు ఇక్కడ. ఇక్కడ చూసో ఎట్ ఏ టైం 200 to 300 భక్తులు ఇక్కడ లోపల ఉంటారు. అదే ఏం వాళ్ళకు ఏం ఇబ్బంది లేదు, ఎందుకంటే ఏసీ ఉన్నాయి, ఫ్యాన్ ఉన్నాయి. ఇంకా మా దగ్గర ఎవరు బౌన్సర్ లేదు, ఏం లేదు, అన్ని కార్యకర్తలు. అది చూశారు కదా, ఎంత గొప్పగా ఎంత చక్కగా వివరించారు మనకి. ఇక్కడ మన భాగ్యనగరంలో అంటే మనకు ముంబైలో వినాయకుడు ఎంత ఫేమసో దానికి మించి ఫేమస్ అవ్వాలి అనే ఉద్దేశంతో అక్కడ భక్తులందరూ ఇక్కడికి వచ్చి మీరు నమ్ముకున్న మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరాలి, అలాగే ఇక్కడ ఉన్న థీమ్స్ అన్నీ చూడాలని కూడా ఇక్కడ కోరుతున్నారు. అలాగే ఇక్కడ ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి అంతే ఖచ్చితంగా అంత విలువ ఇక్కడ ఉంది కాబట్టి వస్తున్నారు. Being as a president, I am really very thankful to NTV for covering our pandal. So may God bless our Bappa Bhagyanagar ke Raja to NTV. Thank you very much. बोलो गणेश महाराज की जय, गणपति बप्पा మోరియా आधा लड्डू జోరియా.